సో మీ అంత ఆనందకరంగా మాట్లాడలేదు కానీ భాష గారు ఓకే సార్ గురించి అభిమానానికి ఒక 4 మాటలు మాట్లాడారు కాబట్టి వెళ్తా ఉన్నాను. ఓకే, ముఖ్యంగా సార్ మీకు ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే సార్. మీరు ఈ కుర్తి ఇన్స్టిట్యూట్కి స్టార్టింగ్లో జస్ట్ క్యాజువల్ వచ్చాం. మొదలుగా ఇక్కడ గతంలో మనం చదివినటువంటి చదువు మధ్యలో గ్యాప్ చెప్పుకుంటుంది. అందరికీ గ్యాప్ ఉందా? మీ అందరికీ కొన్ని జస్ట్ ఒక 6 months ఇయర్స్లో గ్యాప్ ఉంటుంది. మళ్ళీ మనల్ని ఒక ఈ బిఎస్సి కోచింగ్ అని ఒకే వైపుకి తెచ్చి మళ్ళీ చదువు వైపు కొనసాగినట్టు మన సత్యనారాయణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీకు ప్రత్యేకంగా ఉద్దేశించి ఎందుకంటే ఈరోజు ఇక్కడ మనందరం ఎవరు వేరు ఊరు నుంచి ఇక్కడ కలిసి ఒక చోట మన ఒక సహృదయ భావన ఏర్పడిందంటే మొదటగా సార్ వల్ల. రైట్. ఇంకొకటి ఏమంటే రెండవది మనకి మీరు సడన్గా సార్ వచ్చారు ఇంగ్లీష్ సార్. నేను ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. నాకు కోచింగ్ అనేది విరక్తి అనమాట. ఎందుకంటే కొన్ని సెంటర్లు ఇదిగా చేస్తాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓపెన్గా చెప్పాలంటే సాయిగా ఉంది, అది ఓన్లీ కమర్షియల్. ఓకే, నో ప్రాబ్లం. రైట్. అంటే కమర్షియల్. ఇప్పుడు ఉండేది నేను ఓపెన్గా ఆయన దగ్గర మాట్లాడతాను. అంటే ఏమంటే ఇప్పుడు మనకు సత్యానంద సార్కి ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇప్పుడు మిగతా ఇన్స్టిట్యూట్లలో 18,000 15,000 పైబడి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు తీసుకుంటారు. మనకు కనీసం ఒక 12,000 ఒక 13,000 అనుకోండి ఎగ్జాంపుల్. ఆ విధంగా చేసుకుని మనకు అంటే అందరి ఇన్కమ్ కొంచెం తోడ్పాటు అందించారు. మీకు ఏమో ఉంది కదా మేడం, కొంచెం తక్కువే కదా మనకి మిగతా కోచింగ్ సెంటర్తో పోలిస్తే. అదే ఒకటి మీకు ఆ విధంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీకు. నెక్స్ట్ ఏమంటే చదువు పరంగా కుట్టి ఇన్స్టిట్యూట్ చదువు పరంగా ఏమంటే బెటర్ మిగతా దానికంటే కూడా మీకు ఒకవేళ మీ పక్కన మీ హాస్టల్లో కానీ మీ పక్కన కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీరు కనుక్కుంటే మనకు నోట్స్తో పాటు షార్ట్ కట్స్ అంటే ఇప్పుడు మన ఫిజిక్స్ సార్ చెప్పాడు, అంటే ఫిజిక్స్ సార్ చెప్పినట్టు జస్ట్ ఓన్లీ షార్ట్ కట్స్. అది మనం ఒకసారి చదివినా అంటే మిగతా అవసరం లేదనమాట. ఆ విధంగా షార్ట్ కట్స్తో కూడా బాగా డీటెయిల్ చెప్పారు సార్ ఫిజిక్స్ సార్. ఆ విధంగా మనకు ఈ ఇన్స్టిట్యూట్లో డబ్బు తక్కువ విజ్ఞానం ఎక్కువ. ఈ విధంగా మనకి చాలా బెటర్గా ఉంది సార్. మాకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఇంగ్లీష్ సార్ గురించి ఫస్ట్ రోజు వచ్చాడు ఇంగ్లీష్ సార్, ఫస్ట్ డెమో ఆయన కంటిన్యూ చేశాడు అనమాట. సార్ బాగా చెప్తారు. సాయంత్రం సత్యానంద సార్ దగ్గరికి సార్ బాగా చెప్పినాడు, ఈసారి వస్తే మేము వస్తాం, లేకపోతే రాము. మీకు ఆల్రెడీ ఆ రోజు ఆయన ఒక మహేష్ బాబు మేమందరం చెప్పేసాం సార్. సార్ కంటిన్యూ అయిపోయాడు. అంటే ఆ రోజు నా పరంగా అందరికీ బాగా చెప్పిండొచ్చు. నా పరంగా ఏమంటే ఆ రోజు పాజిటివ్నెస్ సార్ని మేము పిలిపించుకున్నాక ఎట్లా చెప్పినాడు సార్ అంతా మీకు అందరికీ బాగా చెప్తున్నాడా చెప్పలేదా అట్లా అనమాట. అంటే ఈసారి మళ్ళీ అనంతపూర్కి పిలిచలేమో అనేంత దృఢంగా పాతుకుపోయినాడు సార్. ఈరోజు ఎనీ ఇన్స్టిట్యూట్లో ఏ ఒక్క ఫ్యాకల్టీకి కానీ మనం కేక్ కోసి అట్లా బహుమతులు ఇచ్చి చేసే సందర్భాలు ఎవరు లేవు. అంత కమర్షియలే. నీకు డబ్బిచ్చినానా నీ పని అయిపోయిందా నువ్వు వెళ్ళిపో ఉండే విషయం అది. కానీ ఇంత అభిమానం మన రాయలసీమలో మన అనంతపూర్లో ఇంత అభిమానం చూడకుండా ఒకే వ్యక్తిలో మనకి ఇంగ్లీష్ అదే అట్లా అదేవిధంగా చెప్పేది చాలా ఉంది. ఓకే, అదేవిధంగా సార్ చెప్పిన ప్రతి ఒక్కటి మనకు అంత ఉపయోగంగా టెన్త్లో కానీ డిఎస్సీ బేస్ మీద చెప్పాడు సార్. ఫస్ట్ వస్తానే అర్థమైపోయింది. ఇక